హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేయడం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. అండ్ ఈ యొక్క ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంది, ఏ రోజు నుంచి అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎగ్జామినేషన్ ఫీ ఏంది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ ప్లీజ్ హిట్ ద బటన్ ఎంకరేజ్ మై ఛానల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్లోకి వెళ్ళగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. అండ్ అప్లై చేసుకోవాల్సినటువంటి ఇక్కడ కనిపిస్తుంది అప్లై అని, దాని మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ రావడం జరుగుతుంది. ఎగ్జామ్కి 10 days ముందు ఎగ్జామ్ సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ చేస్తారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 3 to 4 daysకి మనకు ఆన్సర్ కి అనేది రావడం జరుగుతుంది. ఫైనల్గా ఎగ్జామ్ సంబంధించినటువంటి పోస్టింగ్ కోసం మనకు రిజల్ట్ అని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క జేఈ అనేది మనకు 2 stagesలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఈ 2 stages ఏంది, ఆ 2 stages సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ ఏంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నిటితో కూడా ఈ వీడియో ఉంటుంది. ఈ వీడియో మధ్యలో స్కిప్ చేయడం ద్వారా హాఫ్ నాలెడ్జ్ తోటి మీకు ఈ ఎగ్జామ్ని మీరు అప్లై చేయాలా చేయొద్దా, ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలన్న దానిపైన మీకు ఒక అవగాహన రాదు, కాబట్టి పూర్తిగా చూడండి. సో మనకు రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ నోటీస్ అనేది రావడం జరిగింది. ఇందులో భర్తీ చేసినటువంటి స్ట్రీమ్స్ కనుక చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీర్స్ ఇన్ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్, వీటన్నిటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అయితే ఇది ప్రింటింగ్ మిస్టేక్, ఇది 2019 అని పడాలి. సో మనకు నిన్ననే రిలీజ్ అయిపోయింది ఫ్రెండ్స్, నిన్న నైట్. అండ్ దీనికి సంబంధించి జూనియర్ ఇంజనీర్ సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్, వీటన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనకు ఈ నెల 28 అంటే ఎల్లుండి మనకు దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో ఫుల్ లెంత్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు మనకు కొంత డేటా ఆల్రెడీ మనకు రావడం జరిగింది. సో దాన్ని కూడా ఈరోజు నేను మీకు డిస్కస్ చేద్దాం. అండ్ మనకు నోటీస్ అనేది ఈ రోజు మనకు అఫీషియల్ వెబ్సైట్ రోజ్గార్ సమాచార్ సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ నోటీస్ అనేది న్యూస్ పేపర్స్లో రావాలి. అండ్ 28 నుంచి అఫీషియల్ వెబ్సైట్లో మనకు దీనికి సంబంధించినటువంటి ఫుల్ లెంత్ నోటిఫికేషన్, వేకెన్సీ డీటెయిల్స్ అండ్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా మనకు రావడం జరుగుతుంది. అండ్ ముందుగా ఇంటిమేషన్ చేసేది దేనికంటే ఆల్రెడీ మనకు ఆర్ఆర్బీ జేఈ నోటిఫికేషన్ వచ్చింది. సో ఆర్ఆర్బీ జేఈతో పాటు ఎస్ఎస్సి జేఈ రెండింటికి ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ ఉంటుంది. కాబట్టి మీరు ఈ రెండింటిని టార్గెట్ పెట్టుకొని కామన్గా ఉన్నటువంటి సిలబస్ పైన 100% గ్రిప్ తెచ్చుకోగలిగినట్లయితే ఖచ్చితంగా ఎస్ఎస్సిలో కానీ ఆర్ఆర్బీలో కానీ గ్యారంటీగా జాబ్ వస్తుంది. కాబట్టి ఈ యొక్క వచ్చినటువంటి జేఈ కేటగిరీ అండ్ డిప్లొమా కేటగిరీ వాళ్ళకి ఇది మెయిన్గా యూజ్ అవుతుంది. అందుకని ఈ వీడియోని ముందుగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంటిమేషన్ కోసం. అండ్ అఫీషియల్ వెబ్సైట్లో మనకు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అది కూడా 1 February 2019 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మనకు ఆల్రెడీ ఎస్ఎస్సి వాళ్ళు మనకు నిన్ననే ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి క్యాలెండర్ ఇది. సో ఈ నెల 1 కాంచి 31st March 2020 దాకా ఉన్నటువంటి అన్ని డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం జేఈ సంబంధించి మనం చూస్తున్నాం కాబట్టి జేఈ యొక్క డీటెయిల్స్ చూద్దాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా జూనియర్ ఇంజనీర్ సివిల్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ 2018 పేపర్ 1కి February 1st కాంచి February 25th దాకా ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకుంటారు. అండ్ ఆల్రెడీ మనం ప్రీవియస్గా గమనించినట్లయితే ఓసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 100 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి మాత్రం ఎలాంటి ఫీ లేదు. కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోండి. అండ్ ఎగ్జామ్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే September 23rd నుంచి 27th దాకా కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సిబిటి బేస్ పైన సిబిఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ పేపర్ 1లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి పర్టికులర్ రేషియోలో యాజ్ పర్ ద మెరిట్ ప్రకారం అండ్ యాజ్ పర్ ద కేటగిరీ ప్రకారం ఈ క్యాండిడేట్స్ అందరిని కూడా మళ్ళీ మనకి ఇక్కడ 22 కాలంలో ఇవ్వడం జరిగింది. జూనియర్ ఇంజనీర్ సివిల్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ సంబంధించినటువంటి పేపర్ 2 అనేది మనకి ఇక్కడ అప్లికేషన్ ఏముండదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి పైన అప్లికేషన్ చేసుకున్నాం. అండ్ సెకండ్ స్టేజ్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ సెకండ్ పేపర్ అనేది December 29th రోజు మనకి ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సండే రోజు ఈవినింగ్ ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో దీంట్లో వచ్చినటువంటి క్యాండిడేట్స్కి వీళ్ళకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకి ఇంకో నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ జూనియర్ ఇంజనీర్ సివిల్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మనకు రాబోతుంది. ఇది కూడా ఒక గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ మనకు. సో August 1st కాంచి August 28th దాకా ఈ యొక్క నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అనేవి ఆ టైంలో అంటే మనకు June, July టైంలో ఈ యొక్క క్యాలెండర్ని అప్డేట్ చేస్తారు. అంటే మీరు ప్రస్తుతం ఆర్ఆర్బీ జేఈకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ క్యాడర్ వాళ్ళు ఉన్నారో మీ యొక్క ప్రిపరేషన్ని 100కి 200% చేస్తే గ్యారంటీగా మీ ముందు 3 పోస్టులు ఉన్నాయి. ఒకటి ఆర్ఆర్బీ జేఈ, ఇంకొకటి ఎస్ఎస్సి జేఈ 1, ఎస్ఎస్సి జేఈ 2. ఈ ఎస్ఎస్సి జేఈ 2 అనేది మనకి ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది. జూనియర్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ సంబంధించింది. సో ఇక్కడ మీకు పోస్టులు తక్కువ ఉన్న వేరే స్టేట్లో వచ్చినా కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనకు కావాల్సిన ఉద్యోగం. కాబట్టి
మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ 3 ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ చేయండి. అండ్ ఆల్రెడీ ఆర్ఆర్బీ జేఈ సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది మనకు 6 months తర్వాతనే ఉంటుంది, ఎందుకంటే మధ్యలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ టైంలోపు మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అదేవిధంగా ఎస్ఎస్సి జేఈ ఎగ్జామ్ డేట్ కూడా దగ్గరకు వచ్చేస్తుంది. సో కంప్లీట్ అయిపోతుంది. అండ్ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డిఈఎస్ సెకండ్ పేపర్ మాత్రం డిస్క్రిప్టివ్ పేపర్ అని ఉంటుంది. మీరు థియరీ ఓరియంటెడ్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ మనకు పేపర్ వైజ్ ఉండడం జరుగుతుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు ఇన్ ఎలక్ట్రికల్, సివిల్ అండ్ మెకానికల్స్ క్యాడర్లో భర్తీ చేయబోతున్నారు. ఇది చాలా గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. అందరూ కూడా ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. అండ్ 28th రోజు మనకు ఫుల్ లెంత్ అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే వెంటనే మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.